నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ. ఆయన ఏకధాటిగా సుమారు 17 ఏళ్ల పాటు భారత్కు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే నెల వరకు ఆయన పదవి కాలం కొనసాగింది. నెహ్రూ మరణించి 6 దశాబ్దాలు గడిచాయి. అయినా కూడా నిన్న మొన్నటి వరకు ఆధునిక భారత రూపశిల్పిగా ఆయన పేరే చెప్పేవారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. ఇంటా బయట మోదీ పేరే మారుమోగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ మోదీ 3.0. నెహ్రూ ఈ పేరు వినగానే తలపై టోపీతో దర్శనమిచ్చే నెహ్రూ గుర్తుకొస్తారు. ఆ టోపీ ఎంతగా ప్రఖ్యాతి చెందిందంటే దాన్ని నెహ్రూ టోపీగానే చెబుతారు. ఆ తర్వాత గుర్తుకొచ్చేవి కూడా మరెన్నో ఉన్నాయి. దేశంలో ఆయన అనుసరించిన మిశ్రమ ఆర్థిక విధానం, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు, భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం లాంటివెన్నో మనసులో మెదులుతాయి. అంతర్జాతీయ వ్యవహారాల విషయానికి వస్తే అలీనా విధానానికి మారుపేరుగా నెహ్రూ నిలిచిపోయారు. అప్పట్లో ప్రధానిగా నెహ్రూ సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. అదే సందర్భంలో ఆయన పొందిన అపజయాలు కూడా మరెన్నో ఉన్నాయి. నేడు భారత్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు నెహ్రూ అనుసరించిన విధానాలే కారణమనేవారున్నారు. చివరకు ఆయన పార్టీనే ఆ విధానాల నుంచి యూటర్న్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశమైన భారత్ను అభివృద్ధి పథంలోకి మళ్లించడంలో నెహ్రూ ఎంతగానో కృషి చేశారు. అందుకే ఆయనను ఆధునిక భారత నిర్మాతగా వ్యవహరించారు. దేశం స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు గడిచిపోయాయి. కాంగ్రెస్ పాలన స్థానంలోనే దేశంలో బీజేపీ పాలన వచ్చింది. అదే సమయంలో మనం అమృత మహోత్సవ్ కాలంలోకి ప్రవేశించాం. ఈ పేరుకు తగ్గట్టుగానే దేశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. తామే అధికారంలోకి వస్తే మరెన్నో అద్భుతాలు జరుగుతాయని కూడా కమలదళం అంటుంది. మోదీ 3.0 పాలన 1000 ఏళ్ల పాటు చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంటుందని స్వయంగా ప్రధాని మోదీనే అన్నారు. భారత్ సాధించబోయే అద్భుతాలకు రాబోయే 25 ఏళ్ల దేశానికి ఎంతో కీలకమని కూడా మోదీ అన్నారు. ప్రధానిగా మోదీ సాధించిన విజయాల నేపథ్యంలో ఆయనను గత ప్రధాన మంత్రులతో పోల్చడం మొదలైంది. మోదీ కంటే ముందున్న వారిలో అత్యంత ప్రసిద్ధి చెందింది నెహ్రూనే. అందుకే మోదీని నెహ్రూను పోల్చడం మొదలైంది. దేశ విదేశాలకు చెందిన వారెంతో మంది ఒకే మాట చెబుతున్నారు. నెహ్రూ చరిత్ర మసకబారిపోయింది. ఇక ఆ స్థానాన్ని మోదీ సొంతం చేసుకుంటారని వార్తా విశ్లేషకులు మాత్రమే కాదు, విదేశీ నాయకుల మాటల్లోనూ అదే అర్థం కనిపిస్తుంది. రష్యాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే తనతో స్నేహపూర్వకంగా ఉండక తప్పని పరిస్థితిని అమెరికాకు భారత్ కల్పించింది. ఆ విషయంలో కఠినంగా వ్యవహరించలేక అమెరికా ఉక్కిరిబిక్కిరవుతుంది. ఆ విధంగా అమెరికాకే చుక్కలు చూపించిన ఘనత భారత్కు దక్కింది. అమెరికాకు చెందిన ఫరీద్ జకారియా ప్రసిద్ధ వార్తా విశ్లేషకులు. ఆయన ఇండియన్ అమెరికన్. అమెరికాలో ప్రసిద్ధ పత్రికలకు ఆయన కాలమిస్ట్గా ఉన్నారు. అత్యంత గణనీయ భారతీయ ప్రధానిగా నెహ్రూ తర్వాత గుర్తుకొచ్చేది మోదీ మాత్రమేనని ఆయన అన్నారు. అంతేకాదు, నెహ్రూను ఈ విషయంలో అధిగమించే సత్తా ఉన్నది కూడా మోదీకి మాత్రమేనని స్పష్టం చేశారు. వార్తా విశ్లేషకులు మాత్రమే కాదు, మరెందరూ కూడా మోదీ శక్తి సామర్థ్యాలను గొప్పగా చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా మోదీ నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసించారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు పార్టీ ఎన్నికల్లో ట్రంప్తో నిక్కీ హేలీ పోటీ పడుతున్నారు. అటు ట్రంప్ ఇటు నిక్కీ హేలీ ఇద్దరు భారత్ను ప్రశంసించడం విశేషం. ట్రంప్ నేరుగా మోదీని మెచ్చుకున్నారు. తాజాగా నిక్కీ హేలీ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికాతో భారత్ చాలా స్మార్ట్గా వ్యవహరిస్తుందని అన్నారు.
దేశ తొలి ప్రధాని నెహ్రూ భారతదేశానికి వేసిన సైద్ధాంతిక పునాదులను ప్రధాని మోదీ సమూలంగా మార్చివేశారని చెప్పొచ్చు. ఆధునిక భారత నిర్మాతగా నెహ్రూ స్థానంలోకి మోదీ వస్తున్నారు. అలీనా విధానాన్ని ప్రతిపాదించిన వారిలో నెహ్రూ ఒకరు. దేశం ఎన్నో ఏళ్ల పాటు అదే విధానాన్ని కొనసాగించింది. మొదటి నుంచి నెహ్రూ కమ్యూనిస్టు చైనా పట్ల ఉదారంగా వ్యవహరించారు. మన దేశంపై అది దాడి చేయదనే విశ్వసించారు. చైనా దాడితో ఆయన నమ్మకం వమ్మైపోయింది. ఈ దాడిని ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా లేకపోయింది. దాంతో ఎంతో భూభాగం చైనా స్వాధీనం చేసుకుంది. మోదీ విషయానికి అలీనా విధానానికి కొత్త భాష్యం చెప్పారు. అమెరికాకు మిత్రరాజ్యంగా ఉన్నప్పటికీ రష్యాతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో ఈ విషయం స్పష్టమైంది. అంతేకాదు, చైనాతో జరిగిన ఘర్షణల సమయంలో గట్టి సమాధానం ఇవ్వగలిగారు. అది ఊహించని చైనా ఇక వెనుకడుగు వేసింది. నెహ్రూ మొదటి నుంచి లౌకికవాదానికి ప్రాధాన్యమిచ్చారు. ముస్లింల హక్కులు కాపాడేందుకు ప్రయత్నించారు. మైనారిటీ వర్గం పట్ల ప్రత్యేక ప్రేమతో వ్యవహరించారు. అదే ధోరణి ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది. 1986లో రాజీవ్ గాంధీ మైనారిటీలను సంతృప్తి పరిచేందుకు షాబానో కేసులో భారతీయ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్నే తలకిందులు చేశారు. పార్లమెంటులో తమ పార్టీకి ఉన్న మెజారిటీతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత మైనారిటీలను సంతృప్తిపరిచే విధానాల అమలును నిలిపివేశారు. ఇతరులతో సమానంగా వారిని చూడడం మొదలైంది. అంతేకాదు, పార్టీ విధానాలకు అనుగుణంగా హిందుత్వ రాజకీయాలను అనుసరించారు. నెహ్రూ సోషలిజాన్ని అభిమానించారు. అందుకే సోవియట్ యూనియన్ నుంచి పొందిన స్ఫూర్తితో పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పంచవర్ష ప్రణాళికలు నిలిచిపోయాయి. కొత్తగా నీతి ఆయోగ్ వ్యవస్థ వచ్చింది. ప్రధానిగా మోదీ హయాంలో భారీ మార్పులు శరవేగంగా వచ్చాయి. ఎవరు కలలు సైతం ఊహించడానికి ధైర్యం చేయలేని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటివి చోటు చేసుకున్నాయి. మోదీ 10 ఏళ్ల పాలనలో ప్రజల సగటు ఆదాయం 50% పెరిగింది. 25 కోట్ల మంది దారిద్ర్యం చెర నుండి బయటపడ్డారు. వన్ నేషన్, వన్ మార్కెట్, వన్ ట్యాక్స్ కు జీఎస్టీ వీలు కల్పించింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బు అందించడం మొదలైంది. చంద్రయాన్, G20, అటల్ టన్నెల్ లాంటి విజయాలెన్నో మోదీ ఖాతాలో పడ్డాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ మోదీ 3.0 ప్రస్తావన రావడం అధికమైపోయింది. ప్రధాని మోదీ స్వయంగా దీని గురించి ప్రస్తావించారు. మధ్యంతర బడ్జెట్ సెషన్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే సందర్భంగా మోదీనే స్వయంగా మోదీ 3.0 గురించి మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి పునాదులను పటిష్టం చేసేందుకు లభించే ఏ అవకాశాన్ని కూడా మోదీ 3.0 వదులుకోదని స్పష్టం చేశారు. 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్గా చేస్తామని ప్రకటించారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అనేది ఓ నినాదం మాత్రమే కాదని, మోదీ ఇచ్చే గ్యారంటీ అని అన్నారు. పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన, ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధి కేంద్రాలు లాంటి అన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. దేశమంతా పైపుడు గ్యాస్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇళ్లకు సౌరశక్తి ఉపయోగించేలా చేయడం వల్ల ఇక కరెంటు బిల్లు అనేది ఉండదన్నారు. మోదీ 3.0లో దేశం నానో ఎరువులను వాడుతుందన్నారు. గ్రీన్ టెక్నాలజీలు అమలవుతాయన్నారు. మోదీ 3.0 అనేది మూడ్ ఆఫ్ ది నేషన్ అనే విషయం కూడా స్పష్టమైంది. ఇటీవల ఒక మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో మోదీ సారథ్యంలో ఎన్డీఏ 335 సీట్లు గెలుస్తుందని వెల్లడైంది. మరోవైపున బీజేపీ మాత్రం తాము సొంతంగా కనీసం 370 సీట్ల దాకా గెలుస్తామని
కూటమితో కలిపి 400కు పైగా సీట్లు వస్తాయని భావిస్తుంది. మరోసారి మోదీ, ఈసారి 400కు పైగా సీట్లు అనే నినాదంతో ఆ పార్టీ ముందుకెళ్తుంది.